హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఐఎన్ఆర్ మిత్ర. శ్రీరామనవమి హిందువులకు అత్యంత ప్రధానమైన జీవన మార్గం చూపిన పండుగ. శ్రీరామనవమి ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తూ పండుగను ప్రారంభించడానికి సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంటారు. దక్షిణ భారతదేశంలో వీధి వీధిన దాదాపు రామాలయాలు ఉంటాయి. పల్లెటూర్లలో అయితే ప్రతి పేటలోనూ ప్రతి పాలులోనూ కూడా రామాలయాలు వెలసి ఉంటాయి. శ్రీరాముని పట్ల తెలుగువారికి ఎంతో భక్తి ఉంటుంది. ఆయనను మర్యాద పురుషోత్తముడిగా చూస్తారు. ఆయన జీవిత విధానం ధర్మానికి అంకితమైన జీవితం ప్రజలకు ఆదర్శం కావడం వల్ల రామాలయాల నిర్మాణం విస్తృతంగా జరిగింది. అనేక వందల ఏళ్లుగా తెలుగు ప్రాంతాల్లో భక్తి ఉద్యమాలు జరిగాయి. త్యాగరాజు వంటి భాగవతులు శ్రీరామునిపై అనేక కీర్తనలు రచించారు. దీనివల్ల భక్తి రామభక్తి ప్రజల మనసులో మరింతగా బలపడింది. రామాయణం కథ తెలుగు వారికి చిన్ననాటి నుంచే పరిచయం అవుతుంది. ఇది మానవ ధర్మం, కుటుంబ బంధాలు, బాధ్యతలు నేర్పే గ్రంథం. అందువల్ల రామునిపై మక్కువ పెరిగి ఆలయాలు నిర్మించారు పూర్వం పెద్దలు. ప్రజల శ్రేయస్సు కోసం దేవాలయం నిర్మిస్తే అందులో ప్రధానంగా రామాలయం కంపల్సరీ ఉంటుంది. శ్రీరాముడిని విశ్వాసంతో గ్రామ రక్షకుడిగా భావించడం వల్ల ఆయన ఆలయాలు ఎక్కువగా నిర్మించారు. ఈ కోదండ రామాలయం చూడండి, తాడుగుంట మెరక పెరుగు గ్రామంలో ఉంది. చాలా చక్కగా పూలతో అలంకరించారు. ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా అలంకరణలు చేసి భక్తిభావంతో అందరూ కూడా పూజలు పాల్గొంటారు. ఏకాహం చేయడం ద్వారా భజన బృందాలను తీసుకొచ్చి మొత్తం రోజంతా రాత్రంతా కూడా భక్తి భావంతో భజన కీర్తనలు పాడుతూ తన్మయత్వం చెందుతారు. శ్రీరాముడిపైనే కాకుండా అందరు దేవుళ్ళపైన కూడా భక్తి కీర్తనలు పాడుతారు. ఈ తాడిగుంట మరికొన్ని మరో రామాయణంలో చాలా ఘనంగా ప్రతి సంవత్సరం కూడా నవమి పూజలు చేస్తారు.
ఇలా పట్టుకో. రామ అంటే శాంతి, రామ అంటే ధైర్యం, రామ అంటే ఒక విశ్వాసం. రాముడు దేవుడైన ఒక మనిషిగా ఉండిపోయాడు. ప్రతి హిందువు హృదయంలోనూ రాముడు ఒక మిత్రుడు, ఒక నాయకుడు, ఒక ఆదర్శప్రాయుడు. తాడిగుంట మెరకలోని ఈ రామాలయాన్ని సోదరుడు ఇళ్ళ సాయినాథ్ భారీ విరాళంతో పునర్నిర్మించడం జరిగింది. ఈ రామాలయానికి దాదాపు 55 సంవత్సరాల క్రితమే మా తాతగారు ఇళ్ళ నరసింహం గారు 20 సెంట్ల భూమిని విరాళంగా ఇవ్వడం జరిగింది. దానితోటే నేటికి ధూపదీప నైవేద్యంలో నిత్యం చేస్తూ ఉంటాం. ఈ కలియుగంలో శాంతిని పొందాలంటే రాముని నామస్మరణ చాలా ముఖ్యం. అందుకే ఊరూర రామాలయాల నిర్మాణం జరిగింది. ఇది ఆధ్యాత్మికత, సంస్కృతి, భక్తి, సామూహిక విశ్వాసాల కలయిక వల్ల ఏర్పడేటువంటి ఒక యూనిటీ, ఒక వైశిష్ట్యం. ఎంతటి దూరంలో ఉన్నవారైనా ప్రతి సంవత్సరం ఈ శ్రీరామనవమికి వచ్చి పూజలు చేసుకోవడం ద్వారా ఒక ఆత్మీయ కలయిక ఏర్పడుతుంది. తమ కుమారుడు కోడలు శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవ సమయమందున కుమారుణ్ణి కోడల్ని ఆశీర్వదిస్తూ కుమారుడికి కోడలికి నూతన వస్త్రాలు వస్తే ఇక్కడ నుంచి ఇస్తే ఇటువైపు తీయడానికి సరిపోతుంది. వస్తాను ఏమా నువ్వు పెట్టుకో, ఇదిగోనారా వచ్చాను, ఇదిగో నువ్వు చేత పట్టుకో, ఆయన కూడా పెట్టు. అదిగో అలా పెట్టుకోండి ఇద్దరు. అటువైపు తిరగండి, అటువైపు తిరగండి, అటువైపు చూడండి, అటువైపు చూడండి. అంతే 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 చూడండి బాబు. ఇదిగో తీసుకున్నాడు నడిచాడు తీసావా మళ్ళీ స్టడీగా నుంచి అలా పట్టుకోండి. ఇప్పుడు ఎలా పట్టుకోండి, అది అమ్మే నడిపోయింది అంతే. అదో ఇచ్చిన పడాలి, వాడు పడాలి, వెనకాల వాడు ఉండాలి. ఆడిసేనా దానదేవుడు ఉంటున్నారు. ఓకే ఇగో మీరేమో దగ్గర ఉండండి, అక్కడ దగ్గర ఉండండి. ఇగో ఈ అక్షరం సమస్త ధర్మగ్రహాలు పొందు శ్రీ సీతారామ స్వామి దేవతా ప్రసాదేన మనోవాంఛ ప్రసిద్ధి. అత్యంత భక్తిభావంతో పూజాది కార్యక్రమాలు నిర్వహించిన పిమ్మట తల్లిదండ్రులు కానీ కావలసిన బంధువులు కానీ బట్టలు ఇవ్వటం అనేది పూజ చేసే వారికి ఒక సాంప్రదాయం. ఈరోజు ఇక్కడ ముగ్గురు జంటలు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సోదరులు సాయినాథ్ దంపతులు, ఉమా దంపతులు, బావగారు వెంకటరమణ దుర్గ దంపతులు. శ్రీరాముడు ప్రజా దేవుడు, ధర్మరాజు మర్యాద పురుషోత్తముడు, అందుకే అందరూ ఆదర్శంగా భావించే దేవుడు కాబట్టి శ్రీరాముడికి ప్రత్యేకంగా నీ పేరు చెప్పే ఇళ్ళ వేదాలు
పూజలు నిర్వహించిన వారికి ముఖ్యంగా ఈ బట్టలు ఇలాగా ఇవ్వడం ద్వారా ఒక ఎలాంటి భావం ఏర్పడుతుందండి? మీరు దేవునికి సేవ చేశారు, మేము మీ పుణ్య భాగస్వాములు కావాలని అనుకుంటున్నాం అనే ఒక భావం ఉంటుంది. పూజలు చేసిన వారు దైవ కార్యక్రమం నిర్వహించిన తర్వాత వారి యొక్క శరీరం, ఆత్మ, మనస్సు శుద్ధంగా శాంతిగా అవ్వాలని చెప్పని ఒక భావం కూడా ఉంటుంది. పూజలు చేస్తే పుణ్యం లభిస్తుంది. పూజ చేసిన వారు ధార్మికంగా ఉన్న స్థితిలో ఉండగా వాళ్లకు ఇచ్చే బట్టలు, దక్షిణల ద్వారా ఆ పుణ్యాన్ని పంచుకోవాలనే శ్రద్ధ కూడా ఉంటుంది. పురాణాల ప్రకారం ఇలాంటి వేడుకల్లో వస్త్రదానం ఒక మహాపుణ్య కార్యం. దానిని పూజారికి, బంధువులకు ఇవ్వడం ద్వారా ధర్మాన్ని పాటిస్తున్నట్లుగా అవుతుంది. ఇది ఒక కుటుంబ బంధాన్ని, గౌరవాన్ని, ప్రేమను చూపించే మార్గం కూడా అవుతుంది. మీరు దేవునికి సేవ చేశారు, మేము మిమ్మల్ని గౌరవిస్తున్నాం అనే ఒక అనుభూతి కూడా ఇక్కడ ఉంటుంది. మొత్తం మీద పూజల తర్వాత నూతన వస్త్రంలో ఇవ్వడం అనేది ఒక శుభత, గౌరవం, పుణ్యం పంచుకోవడం, ప్రేమ వగైరా అన్నిటికీ అనాదిగా వస్తున్నటువంటి ఇది ఒక సంప్రదాయం. ఇది తెలుగువారి భక్తి పూర్వక జీవితంలో ఒక అందమైన భావ ప్రకటన, అతి మిక్కిలి గౌరవ సంప్రదాయం. శ్రీరాముడు చూపినటువంటి ధర్మ మార్గంలో ఇది ఒక అత్యద్భుతమైనటువంటి సంప్రదాయం. ఈ నవమి వేడుకలు నిర్వహించడం ద్వారా ఆత్మీయుల్లో అత్యంత ఉత్సాహాన్ని కలిగిస్తూ ఉండడంలో ఎలాంటి సందేహం లేదు. జై శ్రీరామ్ అనే వినాదం ఈ మధ్య కాలంలో బాగా పాపులారిటీ కూడా అయ్యింది. సీతారామ కళ్యాణ మహోత్సవ సమయమున దగ్గర నుంచి తలంబ్రాలు చిన్న గారు వెళ్ళొస్తారు. పెట్టుకుని దాంట్లో కుంకుమ ఉంది కదా. శ్రీరాముడు దేవుడిగా తన అవతారాన్ని ఎప్పుడూ చెప్పలేదు. మామూలు మనిషిగానే కష్టపడ్డాడు. తండ్రి మాట కోసం సుఖాలు వదిలేశాడు. అడవికి వెళ్ళాడు, భార్యను కోల్పోయాడు. అయినా కోపం ఎక్కడా చూపించలేదు. ప్రతి ఒక్కరిని గౌరవించాడు. ప్రజల కోసం బాధపడ్డాడు. ఇవన్నీ మన కళ్ళ ముందే జరిగినట్టుగా రామాయణంలో మనం చదివాం. శ్రీరామ 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 శ్రీరామ. సార్, రామునిలా అందరూ ప్రతి ఒక్కరిని, ఎదుటివారిని ప్రేమించే హృదయం కలవారై ఉండాలి. దేవుడై కూడా మనిషిలాగా జీవించిన రాముడు మనకు ఆదర్శం. అందుకే భక్తులు ఆయన్ను గుండెల్లో పెట్టుకుంటారు. ఆయన నామం రామ. శ్రీరామ. రామ అంటే శాంతి, ధైర్యం, విశ్వాసం అని భావించవచ్చు. అయోధ్య తర్వాత అంతటి స్థాయిలో పేరుగాంచినటువంటి ఆలయం మన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో గల భద్రాచలం. మన రాష్ట్రంలోని ఒంటిమిట్ట ఆలయం కూడా అదే కోవకి చెందుతుంది. ఇంతటి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఓం మెరుగు రూపేణ్య రూపాలు రాజ్యాలన్య హరణ్యాత్మర్యోనే సత్యారణ్యదాస్యనమస్మే సుమగని వధురిభాగం సమేత పంచద సౌభాగ్యమత్వాయాదాత్మ నాగేశ్వర రాజరాజేశ్వరి సంబంధులు సీతారామ కళ్యాణ మహోత్సవ సంబంధన వాళ్ళకి నమస్కరిస్తూ చిన్న ఆశీర్వదిస్తూ నూతన వస్త్రాలు బాబు భజంత్రిలో ఇలా వచ్చి నచ్చారా సార్, ఇలా వచ్చి ఆయన చేతిలో పెట్టమ్మా. అమ్మా నువ్వు కొంగ పెట్టినా అది పెట్టా
అది పట్టుకోండి, అటువైపు చూడండి. నువ్వు 10 ఏళ్ళలో లేవు, నా వయసు 10 ఏళ్ళలో ఉన్నా. ఇటువైపు తిరగాలి, ఇటువైపు తిరగాలి. నువ్వు ఎలా తిరగడో అలా తిరుగుతాడు. మనం ఆయన తెలుసు, దాంట్లో అక్షంతలు ఉన్నాయి. అక్షంతలు సమస్త సన్మంగళాన్ని భవంతు. ఇదిగో ఇవన్నీ మీరు ఈ చేసినవన్నీ చేయమవుతుంది. నాగేశ్వరరావు రాజరాజేశ్వరి దంపతులు విజయంకుడు విజయపురాలు సీతారామ కళ్యాణ మహోత్సవ సంబంధం ఎవరిని ఆశీర్వదిస్తూ ఉభయులకి నూతన వస్త్రాలు. హిందూ ధర్మంలో శ్రీరామ నవమి ఒక విశిష్టమైనటువంటి అతి పవిత్రమైనటువంటి పండుగ భావించబడుతుంది. ఇది శ్రీరాముడి జన్మదినం, ఆయన అవతరించిన దినంగా జరుపుకుంటాం. ఈ పండుగ చైత్రమాసం శుక్లపక్షమి నవమి నాడు వస్తుంది. శ్రీరాముడు ధర్మానికి నిలువెత్తు రూపం. అతడు రాక్షస సంహారానికి, ధర్మ పరిరక్షణకు ఈ భూమిపై అవతరించాడు. ఆయన అవతారం ద్వారా మనిషికి సత్యం, న్యాయం, పరిపూర్ణ జీవితం ఎలా ఉండాలో నేర్పినాడు. శ్రీరాముని జీవిత కథ అయిన రామాయణం ఇది కేవలం పౌరాణిక గాథ కాదు, ఒక జీవన మార్గదర్శి. శ్రీరామ నవమి రోజున రామాయణ పఠనం, భజనలు, హోమాలు జరుగుతాయి. ఈ రోజున అత్యంత పవిత్రంగా పూజలు చేసి పానకం, వడపప్పు, చలిమిడి, అటుకులు, బెల్లం కలిపినవి, పులిహోర, శనగలు, అరటిపళ్ళు నైవేద్యాలుగా చెల్లిస్తారు. మరియు భోజన ఏర్పాట్లు కూడా ప్రతి రామాలయంలో కూడా చేస్తుంటారు. రాముడు తన జీవితం అంతా ధర్మాన్ని పాటించాడు, మాటపై నిలిచాడు. ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా న్యాయం, నైతికత విషయంలో తల వంచలేదు. ప్రజల కోసం తన సుఖాలను త్యాగం చేయడమే రాముని మహోన్నతకు ఉదాహరణ. తల్లిదండ్రుల ఆజ్ఞ పాటించిన ఆప్తుడు రాముడు. భార్యపై అఖండ ప్రేమ, నమ్మకం, సోదరులపై అపారమైన మమకారం. పాలకుడిగా ప్రజలను కుటుంబ సభ్యులను చూసిన రాజు రాముడు. రాముడి జీవితం వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరిత మానస్, కంబరామాయణం లాంటి రచనల ద్వారా తెలుగు, తమిళం, హిందీ, ఇతర భాషల ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచింది. గ్రామాల్లోనూ నగరాల్లోనూ రామాయణ పారాయణం చేయటం వల్ల భక్తి లోతుగా బలపడింది. శ్రీరామ బంటు హనుమంతుడి భక్తి ద్వారా రాముని మహిమ మరింతగా ప్రజల్లో వ్యాపించింది. శ్రీరామ రక్షా స్తోత్రం, రాముని నామస్మరణ వంటి వాటిలో రక్షణ, శాంతి లభించుతాయనే నమ్మకం ప్రజల్లో ఉంది. రాముడు వామనుడు కాదు, కోపంగా రాక్షసులను చంపలేదు, సంయమనం పాటించాడు. తన కష్టాలను సహజంగా అనుభవించినందున ప్రజలతో ఎక్కువగా మమేకం అయ్యాడు. రాముడు కేవలం దేవుడు కాదు, ఒక జీవన మంత్రం. ఆయన జీవితమే ఆదర్శం. అందుకే హిందువుల మనసుల్లో ఆయన పట్ల ఉన్న భక్తి శాశ్వతమైనది, అహంకారం లేని ప్రేమతో నిండినది. తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశాడు. ప్రకారం ఎక్కడ ఉందో అక్కడ अच्छा अभी दूर దాంట్లో
నా ఛానల్ పేరు ఐఎన్ఆర్ మిత్ర తెలుగు. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.